తరువాత కుశలవులు గ్రామాల్లోకి, పట్టణాలలోకి, తరువాత అయోధ్య నగరంలో రామాయణం పాడి వినిపించారు. రాముడు అది విని కుశలవులను తన సౌధంలోకి ఆహ్వానించాడు. తన తమ్ములు, పరివారం మరియు మంత్రులకు గానం గొప్పదనం చెప్పాడు. కుశలవులు అని ఋషికుమారులు అద్భుతంగా గానం చేస్తున్నారు. మీరు వినండి అని పలికాడు. కుశలవులు కథ ఇలా మొదలుపెట్టారు. ఇక్ష్వాకు రాజులు ఈ భూమండలాన్ని పాలిస్తున్నారు. ఈ వంశం మనువు నుండి ప్రారంభమైంది. తరువాత ఇక్ష్వాకు, సగరుడు, కాకుత్సుడు, రఘువు, దిలీపుడు మొదలైన మహోన్నతులు ఈ వంశకీర్తిని పెంచారు. ఈ నగరం ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. విశాలమైన రాజమార్గాలతో, ఆకాశమును అంటే ఎత్తైన మేడలు, అనేక నివాస గృహాలతో, వీధుల్లో జనులతో కోలాహలంగా ఉన్నాయి. అయోధ్యలోని ప్రజలందరూ ధార్మిక జీవనం సాగించేవారు. విద్యావంతులు, సత్యవాదులు, సంతుష్టులు. అటువంటి కోసల దేశాన్ని దశరథ మహారాజు అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. అతను అతిరథుడు, వేదాంగాలు అభ్యసించాడు, సత్యవాది, జితేంద్రియుడు కాబట్టి రాజర్షి అనవచ్చు. ప్రజలను తన పుత్ర సమానంగా పాలిస్తున్న గొప్పవాడు. దశరథుడి రాజ్యపాలనలో సహకరించే దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు అనే 8 మంది మంత్రులు ఉన్నారు. ధర్మ సూక్ష్మములకు వశిష్ఠ, వామదేవులు ప్రధాన పురోహితులు. దేవేంద్రుడి వైభోగంగా దశరథుడు అయోధ్యను పాలించేవాడు అన్నమాట. మేము చెప్పే ఈ రామాయణం ఆ వంశంలో నుండి వచ్చినదే. ఈ కావ్యం మా గురువైన వాల్మీకి రచించినది. ఇందులో ధర్మ అర్ధకామ్యల తత్వం ఇమిడి ఉన్నది. అసూయ వదిలి పక్షపాత ధోరణి లేకుండా వినండి. సరియు నదీ తీరాన సుభిక్షంగా కోసల అనే దేశంలో అయోధ్య అనే నగరం రాజధానిగా ఉంది. అయోధ్యను మనుషులు అని పిలుచుటకు కారణమైన మనువు నిర్మించాడు. ఆ రాజ్యంలో పిసినాళ్ళు, కాముకులుగాని, క్రూర స్వభావులు కాని, విద్యావీనులుగాని రాజ్యంలో ఒక్కరు కూడా ఉండరు. అధర్మ ప్రవర్తన పరులకు ఆ రాజ్యంలో చోటులేదు. ఆ నగరం చుట్టూ శత్రు దుర్భేద్యమైన అటు ఎత్తైన గోడలు, ఇటు లోపల లోతైన కందకాలుతో పూర్తి రక్షణ వలయంగా ఉంది. ఈ యజ్ఞమునకు ఆటంకాలు కలుగచేసే బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. కాబట్టి మీరు ఈ యజ్ఞమును ఏ అవరోధం లేకుండా జరిపించండి. ఎన్ని ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు ఉన్నా కూడా తన వంశం నిలబెట్టే పుత్రులు లేడు అనే బెండ సదా ఉండేది. తను వార్ధక్య స్థితిలో పుత్ర సంతానం కొరకు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించాడు. మంత్రులు, పురోహితులు దానిని ప్రోత్సహించారు. దశరథుడు సరియు నది ఉత్తర తీరంలో దానికి సంబంధిత ఏర్పాట్లు చేయమని మంత్రులను ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు రాజుకి ఆంతరంగికుడు, సారథి కూడా. ఒకసారి దశరథుడు ఏకాంతంగా ఉండగా అతను ఎప్పుడో విన్న పూర్వ వృత్తాంతం రాజుకి చెప్పాడు. రాజా, సనత్కుమారుడు పూర్వం కొందరు తపస్వులతో చెప్తుండగా అది నేను విన్నాను. నువ్వు ఋష్యశృంగుడు అనే ఋషి ఆధ్వర్యంలో యజ్ఞం చేస్తావని, యజ్ఞఫలంగా అతనికి 4 కుమారులు పుడతారని చెప్పాడు. ఆ ఋష్యశృంగుడు అంగదేశ ప్రభువైన రోమపాదుడి కుమార్తె శాంతని వివాహం చేసుకుని ఆ రాజు మందిరంలోనే ఉన్నాడు. ఆ రోమపాదుడు నీ మిత్రుడు. ఆయన్ని ఒప్పించి ఋష్యశృంగుడిని తీసుకువచ్చి ఆయన ఆధ్వర్యంలో యజ్ఞం చెయ్యి. ఓ దశరథ మహారాజా, నీకు పుత్రుడు కావాలి అనే కోరిక సరియైనది. మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమ అశ్వమును విడిచిపెట్టండి అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. వెంటనే ఒక ఉత్తమ అశ్వమును పంపమని, దాని వెంటే అశ్వరక్షణకు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు. సరియు నదీ తీరాన ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతి యాగములను జరిపించమని ఆదేశించాడు. యాగమునకు ఆటంకం కలిగినచో నాకు ఆపద కలుగుతుంది. కాబట్టి విద్వాంసులు అయిన మీరు ఈ యజ్ఞమును ఏ అవరోధం లేకుండా జరిపించండి. రాజా, తమరు ఆదేశించిన ప్రకారమే మేము ఈ యజ్ఞము జరిపించదము అని పురోహితులు పలికారు. తరువాత పురోహితులు, బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. దశరథుడు తన మంత్రుల వైపు తిరిగి, మీరు పురోహితులకు సహకారం అందించండి, యాగము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంత్రుడు, రాజా, గతంలో నాకు తెలిసిన విషయం మీకు విన్నవిస్తున్నాను. కశ్యపునకు విభాండకుడు అనే పుత్రుడు ఉన్నాడు.
ఆ విభాండకుడి పుత్రుడు యశస్సువుడు. అతనికి తన తండ్రి మరియు అడవిలో ఉన్న ఆశ్రమము తప్ప ఇతర ప్రాపంచిక విషయాలు తెలియవు. ఇతడు లోక ప్రసిద్ధమైన 2 రకాల బ్రహ్మచర్యలు పాటించేవాడు. ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు పాలిస్తున్నాడు. పరాక్రమము కలవాడైన అధర్మ ప్రవర్తన కలవాడు. దాని ఫలితంగా ఆ దేశంలో కరువు సంభవించింది. దానికి రాజు చింతిస్తూ, ఓ బ్రాహ్మణులారా, మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవటానికి, నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి ఉపాయము చెప్పండి. ఓ మహారాజా, నీ పాపము పోవటానికి కరువు నివారణకు ఒక్కటే ఉపాయం కలదు. విభాండకుడి కుమారుడు ఋష్యశృంగుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహము జరిపించు. అప్పుడే ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఋష్యశృంగుడు ఇక్కడికి రావటం చాలా కష్టం. రాజు ఋష్యశృంగుడిని తన రాజ్యమునకు రప్పించుటకు ఉపాయం ఆలోచించాడు. ఇక వేశ్యలు అతని ముందు కొద్ది దూరములో వారి ఆటపాటలు ప్రదర్శించసాగారు. ఋష్యశృంగుడు వారి దగ్గరకు వెళ్ళాడు. వేశ్యలు అతనిని చూసి, బ్రాహ్మణోత్తమ, ఎవరు మీరు? ఇక్కడ ఏమి చేస్తున్నారు అని తెలియనట్టు అడిగారు. అప్పుడు ఋష్యశృంగుడు, నేను విభాండక పుత్రుడిని. నా పేరు ఋష్యశృంగుడు. మిమ్ములను ఇక్కడ ఎప్పుడూ చూడలేదు అని వారిని తన ఆశ్రమంలోకి ఆహ్వానించాడు. వాళ్లకు ఆర్గము పాద్యం సమర్పించాడు. కాని ఆ వేశ్యలకు మనసులో భయంగానే ఉంది. ఏమో, విభాండకుడు ఎప్పుడు వస్తాడో, చూస్తే శాపం ఇస్తాడేమో అని. ఆ వేశ్యలు వారు తెచ్చిన మధురమైన భక్ష్యములు తనకి మధుర ఫలములు అని ఇచ్చారు. ఋష్యశృంగుడు వాటిని స్వీకరించి తింటుండగా అతనిని కౌగిలించుకున్నారు. ఋష్యశృంగుడికి తెలియని అనుభూతిగా అనిపించింది. ఆ వేశ్యలు వెళ్ళిపోయారు. కాని ఋష్యశృంగుడికి ఆ మధుర ఫలములు మరియు ఆ అనుభూతి పదే పదే తలుచుకుంటూ ఉన్నాడు. మరుసటి రోజు ఋష్యశృంగుడికి మనస్సు దాని మీదే ఉండటం వల్ల మళ్లీ వాళ్ళు కనపడిన స్థలం దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. ఆ వేశ్యలు కూడా అక్కడికి వచ్చారు. బ్రాహ్మణోత్తమ, నిన్న మేము నీ ఆతిథ్యం స్వీకరించాము. నేడు మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. మేము ఇచ్చే మధుర ఫలాలను ఆరగించండి అన్నారు. ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్లాడు. ఋష్యశృంగుడిని మురిపిస్తూ ముద్దు చేస్తూ అంగదేశంలోకి తీసుకువెళ్లారు. ఎప్పుడైతే ఋష్యశృంగుడు అంగదేశ సరిహద్దులలోకి ప్రవేశించగానే ఆకాశం మేఘావృతమై వాన కురవసాగింది. కరువు అన్నమాటే లేదు. రోమపాదుడు ఎదురు వస్తూ అతనికి నమస్కరించి తన మందిరంలోకి సాదరంగా ఆహ్వానించాడు. ఓ మహాత్మా, తమరి రాకతో కరువు అనే దుర్భిక్షం తొలగిపోయి వానలు కురుస్తున్నాయి. తమరి తండ్రిగారు నా మీద కోపగించకుండా నన్ను అనుగ్రహించండి. నా కుమార్తె శాంతను వివాహము చేసుకోండి అని ప్రార్థించాడు. ఋష్యశృంగుడు దానికి అంగీకరించాడు. రోమపాదుడు శాంత ఋష్యశృంగుల వివాహం వైభవంగా జరిపించాడు. వారిరువురు అంగరాజ్యంలోనే ఉన్నారు. దశరథ మహారాజా, మీ గురించి సనత్కుమారుడు ఏమి చెప్పాడో వినండి. రాబో కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడైన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. అతడు పుత్ర సంతానం లేక తన మిత్రుడైన రోమపాదుని దగ్గరకు వెళ్లి ఋష్యశృంగుడితో యాగం జరిపిస్తే పుత్రుడు జన్మిస్తారని అతడికి చెప్తాడు. ఇద్దరు కలిసి ఋష్యశృంగుడిని యాగం విషయం చెప్పి ప్రార్థించి ఒప్పిస్తారు. ఋష్యశృంగుడు దశరథుడితో యాగం జరిపించి 4 పరాక్రమవంతులైన పుత్రులను ప్రాప్తింపచేస్తాడు. కాబట్టి ఆ మహర్షి మాటలు వ్యర్థం కావు. నీవు వెంటనే అంగదేశము వెళ్లి ఋష్యశృంగుడిని తెస్కునిరమ్ము, యజ్ఞం గావింపుము, పుత్రులు కలుగుతారు అని సుమంతుడు చెప్పాడు. ఆ మాటలకు సంతోషించి తన పురోహితుడైన వశిష్ఠుడి అనుమతి తీసుకుని తన మంత్రులతో కలిసి అంగదేశము వెళ్ళాడు. రోమపాదుడు దశరథుడిని ఆహ్వానించి గౌరవించాడు. రోమపాదుడు ఋష్యశృంగుడిని దశరథునికి పరిచయం చేశాడు. ఋష్యశృంగుడు దశరథుడికి నమస్కరించాడు. దశరథుడు అంగరాజ్యంలో 7 రోజులు ఉన్నాడు. 8వ రోజు దశరథుడు తాను వచ్చిన విషయం రోమపాదుడికి వివరించాడు. వసంత ఋతువు ప్రవేశించింది. ఆ ఋతువులో యజ్ఞము చేయ సంకల్పించాడు దశరథుడు. ఋష్యశృంగుడిని తనకు పుత్రసంతానం ప్రాప్తించే యజ్ఞం జరిపించమని కోరాడు. దానికి తమరే ప్రధాన ఋత్విక్కుగా ఉండాలి అని కోరాడు. ఋష్యశృంగుడు అంగీకరించి, మహారాజా ముందుగా అశ్వమేధ యాగం, తరువాత పుత్రకామేష్టి యాగం జరిపిస్తారని. ముందు అశ్వమేధ యాగం జరిపించే సంభారములు సేకరించుము. ఉత్తమమైన యజ్ఞ సొమ్మును ఎంచుకుని విడువుము.